ఈరోజు శ్రీనగర్ కాలనీలో రాయల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో వచ్చేసి మనము బీపీ మరియు షుగర్ టెస్ట్స్ అనేది చేపించడం జరిగింది. అలాగే వచ్చేసి మన డాక్టర్స్ కూడా ఉండడం జరిగింది. బీపీ అనగానే నార్మల్గా చెక్ చేసి పంపించడం కాకుండా వెదర్ 120/80 ఉందా లేదా అనేది, ఒకవేళ హై బీపీ ఉంటే ఎలా, లో బీపీ ఉంటే ఎలా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదే వచ్చేసి మనం వచ్చేసి షుగర్ టెస్ట్ వచ్చేసి నార్మల్గా వచ్చేసి మనం ఆర్బీఎస్ తీసుకోవడం జరిగింది. నార్మల్గా ఆర్బీఎస్ తీసుకొని ఆ తర్వాత పోస్ట్ గ్రాన్యువల్ కూడా తీసుకోవడం జరిగింది. నార్మల్గా అయితే లైవ్ ఎంత ఉంటుంది అని తీసుకుంటారు, కానీ మనం అది కాకుండా మనం జీఆర్బీఎస్ చేయకుండా ఫిజికల్గా బ్లడ్ తీసుకొని టెస్ట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి నా మిత్రుడు రాయల్ చారిటబుల్ ట్రస్ట్ ఓనర్ అయిన మాజిద్ సహకారంతో సీనియర్ కాలనీ కమిటీ హాల్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో వచ్చేసి సీనియర్ కాలనీ ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న కాలనీ వారు ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చేసి మనం రానున్న రోజులలో వచ్చేసి మన ఈ మెడికల్ క్యాంప్లో వేరే హాస్పిటల్ సదుపాయాలతో కలుపుకొని మనము డయాబెటాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కానీ, లేకపోతే గైనకాలజిస్ట్, ఈ అందరు మిక్స్ ఆఫ్ డాక్టర్స్ని అందరినీ పెట్టుకొని శ్రీనగర్ కాలనీలో వచ్చేసి మనము రామంతపూర్ బేస్ పెట్టుకొని ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి గారు పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చేసి కాలనీలో వివిధ రకమైన ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎలా అంటారు, హెల్త్ అనేది మనము ప్రతి ఒక్కరికి డబ్బు సహాయం చేయొచ్చు, ఏ సహాయం అయినా చేయొచ్చు, కానీ హెల్త్ సహాయం అనేది చేయడం అనేది చెయ్యలేరు. కాబట్టి దాన్ని కాపాడడానికి వచ్చేసి ఈరోజు మనము ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. రానున్న తదుపరి రోజులలో కూడా దండు సంతోష్ గారి ఆధ్వర్యంలో మిత్రుడు రాయల్ చారిటబుల్ ట్రస్ట్ మిత్రుడు మాజిద్ గారి సహకారంతో ఇంకా మెగా క్యాంప్ అనేది భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన కాలనీవాసులు, కార్పొరేటర్ శ్రీవాణి గారు, మిత్రుడు బాలరాజు గారు, ప్రతి ఒక్కరికి కూడా, అడ్వైజరీ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరి రానున్న రోజులలో మరీ చాలా ఎత్తుగా జరుగుతాయని, సీనియర్ కాలనీ ఇలానే సస్యశ్యామలంగా వెలిగి రానున్న రామంతపూర్లో వచ్చేసి సీనియర్ కాలనీ అనేది ఒక మెగా హెడ్ క్వార్టర్ లాగా కావాలని కోరుకుంటున్నాను. ఇట్లు దండు సంతోష్. ధన్యవాదాలు.